హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ పిచ్చకరాజుని వచ్చేసాను. ఒక మంచి స్టోరీతో మీ దగ్గరికి వచ్చాను రా పిల్లలు. ఇదిగో కథలోకి వెళ్ళిపోదామా? కథ ఏమిటంటే, ఒక ప్రశాంతమైన గ్రామంలో పచ్చని పొలాల మధ్య చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి. అందులో ఒక మట్టి దీపం ఉంది. దాని పేరేమో దీపు. బాగుంది కదా పేరు. ప్రతి సాయంత్రం ఆ గ్రామం మొత్తం దీపాలతో దగదగా మెరిసిపోతూ ఉందన్నమాట. ఇళ్ల ముందు దీపాలన్నీ వెలిగి చాలా చక్కగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒకరోజు దీపు ఆలయంలో ఉన్న పెద్ద అందమైన దీపాలను చూసింది. అవి బంగారు రంగులో మెరుస్తూ కనిపించాయి. అలా అందరి దృష్టిని ఆకర్షించాయి. అప్పుడు దీపు తనలో తాను ఇలా అనుకుంటుంది, అయ్యో, నేను చాలా చిన్నదానిని, నేను కూడా వాళ్ళలా వెలగలేను కదా, వెలిగితే బాగుంటుంది కదా అని చెప్పి దీపు కొంచెం బాధపడుతుంది. ఆ సాయంత్రం ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. గాలి బలంగా వీచింది. వర్షం కూడా మొదలైంది. ఆ వర్షం కాస్త తుఫానుగా మారింది. ఒక్కొక్కటిగా గ్రామంలో దీపాలన్నీ ఆరిపోతూ వచ్చాయి. కొద్దిసేపట్లోనే గ్రామం మొత్తం చీకటిలో మునిగిపోయింది. గ్రామస్తులందరూ భయపడ్డారు. ముఖ్యంగా చిన్నపిల్లలైతే భయంతో ఏడుస్తున్నారు. ఎవరు ఏమి చేయాలో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ సమయంలో చిన్న దీపు వణికింది. కానీ వెంటనే ధైర్యంతో ఇలా అనుకుంటుంది, నేను చిన్నదే కావచ్చు, కానీ ప్రయత్నం మాత్రం చేయగలను. ఈ చీకటి నుండి వీళ్ళని కాపాడగలను అని చెప్పి ఆ చిన్న దీపం ఒక వెలుగు వెలిగింది. అప్పుడు ప్రజలందరికీ చీకటిలో ఒక ఆశలాగా ఈ దీపం కనబడింది. దీపు వెలుగును చూసి పక్కనే ఉన్న మరో దీపం వెలిగింది. ఆ తర్వాత ఇంకొకటి అలా ఒక్కొక్కటి ఆ దీపాలన్నీ వెలుగుతూ వెళ్ళాయి. కొద్దిసేపట్లోని గ్రామం మళ్ళీ వెలుగుతో నిండిపోయింది. చీకటంతా పూర్తిగా తొలగిపోయింది. దీపు మెల్లగా నవ్వుకుంటుంది. నేను చిన్నదే అయినా నా వెలుగు అందరికీ ఒక మార్పు తీసుకొచ్చింది. నేను వెలగడం వల్లే అందరూ నన్ను చూసి వెలగడం మొదలుపెట్టారు. అదిరా పిల్లలు కదా. అంటే దీంట్లో నీతి ఏమిటంటే, మనం చిన్నవాళ్ళమని ఎప్పుడు తక్కువగా భావించకండి. ఎందుకంటే చిన్న వెలుగు కూడా పెద్ద చీకటిని తొలగించగలదు అని ఈ నీతి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా పిల్లలు? మరొక చక్కటి ఎపిసోడ్తో, మరొక మంచి మెసేజ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.